మనకేంటంటే ఫిలిం స్టార్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది చిరంజీవి గారే. 46 సంవత్సరాల సినీ జీవితంలో 530కి పైగా పాటలు, 24,000 డాన్స్ మూవ్స్. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ కాంపిటీటర్స్ కదా, లైక్ అంటే సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు. మిగతా హీరోలు ఉన్నా కూడా చిరు అంటే హీరో, హీరో అంటే చిరు. డాన్స్ ఫైట్లు ఆయనకు ఒక ఎడ్జ్ ఇచ్చాయి మిగతా వాళ్ళ మీద, అంతే తప్పించి అదొక్కటే కాదు ఆయన నిలబెట్టింది మెగాస్టార్. స్వయం కృషి అనే మూవీ కరెక్ట్గా సెట్ అయింది చిరంజీవి గారు. 100% అని ఇలా సినిమాలు ఫ్లాప్ అయిపోవాలి, ఇట్లా అయిపోవాలని చెప్పి ఆయన ఎప్పుడు కోరుకోలేదు. సిమిలారిటీస్ అన్ని మూవీస్లలో సేమ్. లేడీస్ ఫాలోయింగ్ కొద్దిగా ఆ సినిమా వల్ల తగ్గింది అనేది ఆయన అబ్జర్వ్ చేశారు. పాటలు రాగానే ఆడియన్స్ అందరూ లేచి వెళ్ళిపోయేవాడు. ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత ఎవ్రీవన్ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ ట్రబుల్. కరెక్ట్. ఆయన చెప్పాడు ప్రొడ్యూసర్స్కి వెళ్తే అమ్మో చిరంజీవి వచ్చాడు సినిమా అడుగుతాడేమో అని చెప్పి ఆయన కలిసేవారు కూడా కాదు. వేర్ హీ స్టార్టెడ్ అండ్ వేర్ హీ ఈస్ నౌ. హీ ఈస్ నాట్ అ పర్సన్ హూ జస్ట్ గెట్స్ ఇన్ టు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. హీస్ అ పర్సన్ హూ మ్యానుఫ్యాక్చర్స్ పీపుల్ హూ గెట్ ఇన్ టు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. ఈ పాడ్కాస్ట్ అనేది ఎక్కువ మందికి రీచ్ కావాలని నేను కోరుకుంటున్నాను. సో ప్లీజ్ ఈ వీడియోని ఎంత ఎక్కువ మందికి వీలైతే అంత ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చూడండి. బికాజ్ చిరంజీవి గారి వ్యక్తిత్వం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. లైక్ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ యాక్చువల్లీ. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సినీ ఇండస్ట్రీలో రారాజు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి సినీ జీవితం ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ. వారికి ఈ మధ్య గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఇండియన్ మోస్ట్ ప్రొలిఫిక్ స్టార్ అని చెప్పేసి ఒక అవార్డు కూడా వచ్చింది వారికి. ఈరోజు ఈ విషయంపై ఈ పాడ్కాస్ట్ చేయాలనిపించింది. దానికోసం మెగా ఫ్యాన్ అయినటువంటి ఉజ్వల్ గారు మన స్టూడియోకి వచ్చారు. సో లెట్స్ టాక్ టు హిమ్. నమస్తే ఉజ్వల్ గారు. నమస్తే కార్తిక్ గారు. సో యు ఆర్ ఇంటూ ఫిలిమ్స్. మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నట్టు. అవును. చిరంజీవి గారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ది మోస్ట్ ప్రొలిఫిక్ స్టార్. అంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అది దేని గురించి అంటే ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ఇండియా ది ఓన్లీ యాక్టర్ డాన్సర్ ఓవర్ కెరియర్ స్పానింగ్ 46 years, 46 సంవత్సరాల సినీ జీవితంలో 530కి పైగా పాటలు, 24,000 డాన్స్ మూవ్స్. ఓకే. 24,000 డాన్స్ మూవ్స్. ఓకే ఓకే. దీనికోసం అని ప్రత్యేకంగా వాళ్ళు మొత్తం అన్ని సినిమాలు చూసి దానికి క్రైటీరియా ఉంటుంది. ఇట్లా జస్ట్ ఊరికి ఇట్లా పంపించేస్తే మనకు తెలిసినట్టు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కాలి అంటే వాళ్ళకి చాలా క్రైటీరియా ఉంటాయి ఈ పాయింట్ మీద. చాలా పాయింట్స్ వాళ్ళు చూసి దాని తర్వాత ఇచ్చారు. అంటే వాళ్ళు చాలా స్క్రీనింగ్ ఉంటుంది అనమాట. చాలా స్ట్రింజెంట్ స్క్రీనింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ కాంపిటీటర్స్ కదా, లైక్ అంటే సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు. అవును. దేర్ ఆర్ డాన్సర్స్, యాక్టర్స్. అంటే మనకి లా ఆఫ్ అట్రాక్షన్ అనే లేకపోతే కోఇన్సిడెన్సెస్, కనెక్టింగ్ ద డాట్స్ అని చెప్పి చాలా మాట్లాడుకుంటున్నాం కదా. మొన్న ఆ గిన్నిస్ బుక్ దానిలోనే ఆయన పేరు రిచర్డ్ అనుకుంటా, ఆయన చెప్పారు, అంటే మన వాళ్ళు చెప్పారు వాళ్ళకి ఏంటి అంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మొదలైంది ఆగస్టు 1955. ఓకే. చిరంజీవి గారు పుట్టింది కూడా ఆగస్టు 1955. సో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అన్నయ్య కలిసి పుట్టారు. అంటే అన్నయ్యకి కోసమే గిన్నిస్ బుక్ పుట్టిందా, గిన్నిస్ బుక్ కోసమే అన్నయ్య పుట్టారా అనేది ఇట్స్ ఎ డిబేటబుల్ టాపిక్, బట్ అది చెప్పారనమాట. అండ్ ఇంకొక కోఇన్సిడెన్స్ ఏంటంటే ఆయన ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది వచ్చేసి 22 September 1978. కరెక్ట్గా ఆయన 46 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 22 September 2004 నాడు గిన్నిస్ బుక్ అవార్డ్ ప్రెజెంటేషన్ కూడా జరిగింది అనమాట. అవి రెండు వాళ్ళే చెప్పారు. అంటే 22 నాకు ఐడియా ఉంది, ఆ 55లో పుట్టింది అనే సంగతి వాళ్ళు ఆ రోజు అక్కడ చెప్పారు. అది సో అదొక మంచి సైన్ అనమాట, హ్యాపీ సైన్ అది. ఓకే. 1980sలో పుట్టినటువంటి, అంటే మీరు కూడా సేమ్. మనకేంటంటే ఫిలిం స్టార్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది చిరంజీవి గారే. అవును. నేను నా చిన్నప్పుడు అంటే లైక్ నాకు ఊహ తెలియని టైంలో హూఎవర్ స్క్రీన్ పైన ఎవరు కనిపించినా చిరంజీవి. అవును. సో అంటే అది అలవాటు అయిపోయింది అది. అవును. అంటే అప్పటి నుంచి చిరంజీవి గారి మూవీస్ని చూసుకుంటూనే పెరిగిన నేను. అవును. నాకు యాక్చువల్గా అంటే మూవీస్ పైన నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయను, బట్ ఐ వాంట్ టు నో లైక్ వేర్ హీ స్టార్టెడ్ అండ్ వేర్ హీ ఈస్ నౌ. అంటే వేర్ హీ స్టార్టెడ్ అంటే ఆయన మొదలైంది చాలా మందికి తెలుసు, ఇప్పటి వరకు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు. వేర్ హీస్ నౌ అనేది కనపడుతూనే ఉంది మనకి. అయితే ఆయన స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఆయనకి చాలా మంది అంటారు ఆయన చాలా చిరంజీవి గారు అనగానే డాన్స్లు ఫైట్లు అనేసి అంటారు. కానీ అంటే నా దృష్టిలో ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గురించి మాట్లాడినా జస్ట్ అక్కడ మొదలు పెట్టేసి నేను మళ్ళీ మన టాపిక్ వచ్చేస్తాను. అంటే చిరంజీవి గారు అన్నయ్య ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేసరికి జానరస్ తగ్గిపోయాయి. అంటే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు ఎక్కువ శాతం ఏంటంటే పౌరాణికాలు ఉండేవి, జానపదాలు ఉండేవి, సాంఘికాలు ఉండేవి,
కృష్ణ గారు వచ్చిన తర్వాత కొంచెం జేమ్స్ బాండ్ అలాంటివి వచ్చి మధ్యలో థ్రిల్లర్స్ ఇట్లా రకరకాల జానర్ ఫిలిమ్స్ ఉండేవి. అన్నయ్య వచ్చేసరికి ఏమైపోయిందంటే అది రెస్ట్రిక్ట్ అయిపోయాయి జానరస్. ఎక్కువ ఓన్లీ సోషల్ సినిమాలే స్కోప్ ఉండేదన్నమాట. ఆ సోషల్ సినిమాల్లో పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కమర్షియల్ ఫిలిమ్స్ లో ఓన్లీ పాటలు డాన్స్లు అని అందరూ అనుకుంటారు, కానీ పర్ఫార్మెన్స్ కూడా అన్నయ్య ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ కమర్షియల్ స్ట్రీమ్ లో చేసినవి ఉన్నాయి. అంటే ఒక మంచి డాన్సర్ అని పిలిపించుకోవాలంటే కేవలం డాన్స్ చేస్తే సరిపోదు. ఎందుకంటే అన్నయ్యతో పాటు బాలకృష్ణ గారు కూడా చాలా మంచి డాన్సర్. స్టార్టింగ్ లో వెంకటేష్ గారు కూడా మంచి డాన్స్ చేశారు. నాగార్జున గారు కూడా ఒక మోస్తరుగా చేసేవాళ్ళు. ఆయన సుమన్ గారు, భానుచంద్ర గారు కూడా వాళ్ళు సుమన్ గారు మంచి డాన్స్ చేశారు. భానుచంద్ర తర్వాత మధ్యలో ఆనంద్ బాబు అని ఒక ఆయన వచ్చారు. అంటే ఐ థింక్ ఆయన నాగేష్ గారి అబ్బాయి అనుకుంటా. ఆయన వచ్చినప్పుడు బ్రేక్ డాన్సులు ఇరగదీసేశారు ఆయన. సో చిరంజీవి గారు వచ్చాక అన్నయ్య వచ్చాక చాలా మంది ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చారు, చాలా మంది డాన్సులు ఫైట్లు చేశారు. బట్ ఒక వ్యక్తి మాత్రం నిలబడిపోయారు. ఎందుకు అంటే ఆయన డాన్స్ చేస్తున్నప్పుడు ఆయనకున్న ఆ డాన్సింగ్ గొప్పదనమా లేకపోతే ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్సా, ఆయన ఆరానా, మల్టిపుల్ ఫ్యాక్టర్సా తెలియదు, కానీ మన ఫోకస్ ఎప్పుడు ఆయన మీదే ఉంటుంది. పక్కనున్న హీరోయిన్ మీదకి కూడా వెళ్ళదు అసలు. ఆయన చేసే డాన్స్ కి ఆయన మీదే దృష్టి పోతుంది, సారిస్తాం తప్పించి పక్కన వాళ్ళకి వెళ్ళదు. ఇప్పుడు మీరు అన్నట్టుగానే 80s 90s కిడ్స్ లో హీరో అంటే చిరంజీవి గారే, ఇంకెవరు కాదు అనేది చాలా వరకు తెలుసు. మిగతా హీరోలు ఉన్నా కూడా హీరో అంటే చిరు అంటే హీరో అంటే చిరు. నాకు ఊహ తెలియక ముందో తెలిసిన తర్వాత అసలు నేను మొట్టమొదటిసారి నా జీవితంలో చూసిన సినిమా ఏదైనా ఉందంటే అడవి దొంగ. అడవి దొంగ సినిమాలోనే ఫస్ట్ టైం నాకు ఆయన చూసి గుర్తనమాట. సో నాకు వేరే హీరో ఎవరు లేరు, ఆయనే హీరో అంటే అలాగే ఉండేవాళ్ళం. వెరీ గుడ్, నైస్. ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత ఎవ్రీవన్ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ ట్రబుల్. కరెక్ట్. సో వారు కూడా ఒక టైంలో లైక్ అంటే నాకు తెలిసి బిగ్ బాస్, రిక్షావాడు బిగ్ బాస్ ఆ టైంలో వారికి కొన్ని ఫ్లాప్స్ వచ్చినాయి. తర్వాత దెన్ అగైన్ హీ స్టార్టెడ్ ఫ్రమ్ హిట్లర్. కరెక్ట్. ఎస్. సో నాకు అంటే ఐడియా ఉంది నాకు కొంచెం. ఇట్లాంటి టైంలో వారు ఎట్లా అంటే రికవర్ ఎట్లా అయ్యారు? లైక్ అంటే అది ఒక రోజులో ఏర్పరచుకున్న సామ్రాజ్యం కాదు కదండి. అంటే ఆయన కష్టపడి పైకి వచ్చారు. ముందేంటంటే ఆయన స్టార్టింగ్ స్టేజెస్ లో కూడా ఆయన మైండ్ సెట్ ఎట్లా ఉండేది అంటే చెన్నైలో టీ నగర్ అని ఒక ఏరియా ఉంటుంది అనమాట. అది ఆయన చెప్పిన విషయం. అది చాలా ఇంటర్వ్యూస్ లో అన్నయ్య చెప్పారు. ఏంటంటే టీ నగర్ అనే ఏరియా ఉంటుంది అనమాట. అందరు ఫిలిం స్టార్స్, ఎక్కువ మంది ఫిలిం కి సంబంధించిన వాళ్ళు, సినిమాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా 24 క్రాఫ్ట్స్ కి సంబంధించిన వాళ్ళు ఆ టీ నగర్ ఏరియాలో ఉండేవాళ్ళు. అంటే అక్కడ కాఫీ తాగడమో, హోటల్కి వెళ్ళడమో, తెలుగు వాళ్ళందరూ అలాంటిది ఒక మీటింగ్ పాయింట్ లాగా ఉండేది అనమాట. అంటే మనకి ఇప్పుడు హైదరాబాద్ లో కృష్ణానగర్ అని ఒక ఏరియా ఉంది, అక్కడ గణపతి కాంప్లెక్స్ అని ఉంటుంది. అది ఒక హబ్ అనమాట. సినిమా ఇండస్ట్రీ ఆస్పిరెంట్స్, ఎంతూజియాస్ అందరూ అక్కడ కలుస్తూ ఉంటారు. అలాంటిది టీ నగర్ అని చెన్నైలో ఉంది, ఇప్పటికి కూడా ఉంది. అక్కడ ఏంటంటే అందరూ నెగిటివ్ గా మాట్లాడేవాళ్ళంట. నేను ట్రై చేశాను, నాకు రాలేదు, నేను ఇక్కడికి వెళ్ళాను ఇది అంటే ఎక్కువ శాతం ఫెయిల్యూర్ స్టోరీస్ వినేవారు ఆయన, వినపడేది అనమాట. సో ఆయన ఏదైనా ఆడిషన్కి వెళ్ళాలంటే అప్పట్లో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి కాదు కాబట్టి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఆడిషన్స్. సో నడుచుకుంటూ వెళ్ళాలంటే టీ నగర్ ఏరియా నుంచి వెళ్తే అది 1 కిలోమీటర్, ½ కిలోమీటర్, లెస్ దెన్ 2 కిలోమీటర్స్. కానీ చుట్టూ తిరిగి వెళ్ళాలంటే ఎక్స్ట్రా 2.5 కిలోమీటర్స్ అయ్యేది. కానీ ఆయన చుట్టూ తిరిగి వెళ్ళేవారంట. 2.5 కిలోమీటర్స్ ఎక్స్ట్రా తిరిగి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఈ ఎనర్జీ నాకు వద్దు, డిమోటివేషన్ గా మాట్లాడతారు వాళ్ళు, వాళ్ళ తప్పు కాదు కానీ నాకు అది వద్దు అని. అంటే జనరల్ గా మనం చూస్తుంటాం కదా, లైక్ ఈ మూవీస్ లో ట్రై చేసే వాళ్ళు మాక్సిమం నెగిటివ్ టాక్ ఎక్కువ మాట్లాడుతుంటారు. అంటే పాపం నెగిటివ్ టాక్ అని కాదండి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అప్పట్లో చెన్నైలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండేది కదా. సో తెలుగు సినిమాలైనా కానీ తమిళ సినిమాలైనా కానీ అక్కడే ఉండేవి స్టూడియోస్, షూటింగ్ అందరు అక్కడే ఉండేవాళ్ళు. కాబట్టి చాలా మంది ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడికి వెళ్ళేవాళ్ళు, తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి వెళ్ళేవాళ్ళు. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ఇంట్లో చెప్పుకోలేరు ఈ బాధలు. చెప్తే ఎందుకు రా వచ్చాయి, నువ్వు అవసరం లేదు అని అంటారు. లేకపోతే అందుకే రా చెప్పిందా, పనికిమాలిన సినిమాలు వద్దు అని చెప్పి వాళ్ళు తప్పు మాట్లాడతారు. అప్పుడు వీళ్ళు ఎక్కడ వెంట్ అవుట్ చేసుకోవాలి? కరెక్ట్. ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్ళు నెగిటివ్ మాట్లాడుతున్నారు అని అనుకుంటాం, కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే వాళ్ళకి ఆ వెంటింగ్ అవుట్ ఇది సోర్స్ లేకపోతే లోపల వాళ్ళు ఇదైపోయి వాళ్ళు నెగిటివ్ అయిపోయి వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొక రకంగా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, నేనున్నాను. మనకి ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నప్పుడు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ 400 సీట్స్ గురించి మనం అనుకున్నాం కానీ రాలేదు అని అన్నారు. కొంతమంది అది చేయడం తప్పు అని అన్నారు. అలా అనకుండా ఉండాల్సిందని అంటారు. కానీ మీరేమన్నారు, మనం అనుకున్నంత రాలేదు బట్ వి వన్ అని ఒక ఆప్టిమిస్టిక్ ఫీలింగ్ తోటి వెళ్ళాం. ఇప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు నేను వెళ్ళాను పలానా చోట నేను సెలెక్ట్ అవ్వలేదంటే, అరే నేను కూడా వెళ్ళాను సెలెక్ట్ కాలేదంటే, ఒకటి వీళ్ళు వాళ్ళకంటే బెటర్ అని
ఒకరికొకరు అనుకున్నా అరే నాకంటే బెటర్ కదా వీడే సెలెక్ట్ కాలేదంటే నేనేం బాధపడాల్సిన అవసరం లేదు అని అనుకోవచ్చు. లేకపోతే ఓకే ఇంకొకళ్ళు నాలాగే ఇంకొకళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా అక్కడ సెలెక్ట్ కాలేదని చెప్పేసి వీళ్ళు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. పాజిటివ్ అంటే ఎప్పుడు పాజిటివ్గా ఆప్టిమిస్టిక్గా ఆలోచించే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే వద్దురా బాబు మనం అక్కడికి వెళ్తే ఇది జరగలేదు అంటే జరగలేదనే ఉద్దేశంతో మనం వెళ్తే అసలే జరగకుండా పోతుందని చెప్పేసి ఆయన ఆలోచించి అట్లా వెళ్ళేవారు. యాక్చువల్గా చెప్పాలంటే అది ఆయన ఈ మధ్య ఒక 2-3 years బ్యాక్ చెప్పారు. నేను కూడా ఎక్కువ కృష్ణనగర్కి వెళ్ళేవాడిని కాదు, ఇప్పుడు కూడా కొంచెం రేర్గానే వెళ్తా అక్కడికి. ఎందుకంటే నాకు కూడా ఒక రకమైన భయం అనమాట. అమ్మో ఇంతమంది మనకంటే ముందు నుంచి ప్రయత్నిస్తున్నారు, మనం కూడా ఇట్లా అంటే తెలుసో తెలియకో మన మీద ఒక ఇంపాక్ట్ పడుతుంది కదా, అందుకని నేను కూడా కొంచెం దూరంగానే ఉంటాను అనమాట అట్లాంటి డిస్కషన్స్ కి. సో ఈ కైండ్ ఆఫ్ నెగటివిటీ అన్నిటి నుంచి చిరంజీవి గారు బయటపడ్డారు. ఇంకా చాలా ఎదుర్కొన్నారు ఆయన. ఇది జస్ట్ ఒక శాంపులే. ఓకే, అద్దం ఇచ్చి మొహం చూసుకోమని చెప్పారు. నీ మొహం చూసుకోరా నువ్వు హీరోనా అన్నోళ్ళు ఉన్నారు. కొంతమంది హీరోయిన్లు అయితే నేను యాక్ట్ చేయని ఇతనితో నేను అసలు యాక్ట్ కూడా చేయని హీరోయిన్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళే చిరంజీవి గారు అన్నయ్యతో యాక్ట్ చేసి సూపర్ హిట్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు. అలాంటివి కూడా జరిగాయి. అంటే మనకు ఏంటంటే జనరల్గా ఏ ఫేస్ అయినా సరే వన్స్ మనకు ఫెమిలియర్ అయిన తర్వాత స్క్రీన్ పైన దెన్ వీ గెట్ యూస్ టు, అంతే కదా. లైక్ వాట్ ఎవర్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ పర్సన్ లైక్ అంటే ఒక స్ట్రక్చర్ ఉండాలి, ఇట్లా ఈ విధంగా ఉండాలని ఏం లేదు. ఇఫ్ హీ హ్యాస్ అంటే టాలెంట్ ఉంది, అంటే పర్ఫార్మెన్స్ ఉంది, దెన్ ఒకసారి మనం ఫెమిలియర్ అయిపోయిన తర్వాత దెన్ హిల్ బి స్టార్. హీ ఆర్ షీ హూఎవర్ ఇట్ ఇస్. అంటే ఎవరైనా కానీ అంటే నిజంగా వాళ్ళలో టాలెంట్ ఉంది అంటే వాళ్ళ పర్సనాలిటీ కానీ హైట్ కానీ మనకు పెద్ద మ్యాటర్ కాదు. అదే ఆయన నమ్మారు. ఆయన నమ్మింది ఏంటి అంటే నాలో ఒక యూనిక్నెస్ ఉంది, నేను ఎప్పటికైనా స్టార్ అవుతాను అని చెప్పేసి ఆయనకు ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉండింది. కరెక్ట్. అదే మైండ్ సెట్ తోటి ఆయన ఎప్పుడు ఉండేవారు. ఆయనకు అవకాశాలు వచ్చినా రాకపోయినా, సినిమా రిలీజ్ అయ్యి డబ్బులు ఇవ్వకపోయినా, సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆయనకు ఉన్నది ఒకటే ఏంటంటే ఎప్పటికైనా నేను టాప్ పొజిషన్లోకి వెళ్తాను అనేది చాలా గట్టి దృఢ సంకల్పం ఆయనకు ఉండింది. అది ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా ఉంది అని చెప్పేసి చాలా మంది చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు అనమాట. అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను ఎప్పటికైనా స్టార్ అవుతా, ఎప్పటికైనా హీరో, ఎప్పటికైనా స్టార్ అవుతా అని చెప్పేసి ఆయన చాలా గట్టిగా ఉండేది అనమాట. కరెక్ట్. అండ్ నేను అనుకుంటా వారిని చాలా దగ్గర నుంచి చూసినటువంటి వాళ్ళు వాళ్ళ కిడ్స్, తర్వాత అల్లు అర్జున్ గారు కానివ్వండి, లేకపోతే సాయి మొత్తం. సో వాళ్ళు ఏంటంటే ఇన్స్పైర్ అయ్యిండ్రు. కరెక్ట్. బికాస్ హీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ ఆల్సో వెరీ డిసిప్లైన్డ్. బికాస్ ఆఫ్ దోస్ ఫీచర్స్ ఆయనకు ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ వీళ్ళు అలవర్చుకున్నారు. అంటే కేవలం వాళ్ళనే కాదండి, నాకు తెలిసినంత వరకు 90% ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక దిగువ మధ్యతరగతి కానీ, పేద కుటుంబం నుంచి, దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి కానీ, మధ్యతరగతి కుటుంబం నుంచి కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం వాళ్ళ హార్డ్ వర్క్ని, వాళ్ళ టాలెంట్ని నమ్ముకొని నేను కష్టపడితే పెద్ద పొజిషన్కి వెళ్తాను అని చెప్పి అనుకునే ఎవరైనా సరే 100% ఆయన చూసే రావాలి, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఒక ఎరా అంటే చిరంజీవి గారు ఏమంటారా, ఆయన ఒక వారధి. ఒక జనరేషన్ నుంచి ట్రాన్సిషన్ అయిన ఇంకో జనరేషన్ కి మధ్యలో ఆయన ఒక వారధి అనమాట. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, అంటే ఎస్వి రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వర గారు, చిత్తూరు నాగయ్య గారి దగ్గర నుంచి వాళ్ళు అయిపోగానే కృష్ణ గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు, మురళీమోహన్ గారు వీళ్ళందరూ వచ్చారు. ఒక ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు డాన్స్ చేసినా కూడా కొన్ని పాటలు తప్పించి పాటలు రాగానే ఆడియన్స్ అందరూ లేచి వెళ్ళిపోయేవాళ్ళు. పాటలు అనేది వస్తే అది ఏమంటారంటే నడరా సిగరెట్ బ్రేక్ వచ్చింది అని వెళ్ళిపోయేవాళ్ళు. ఆ దారా టాయిలెట్కి వెళ్ళేసి వద్దామని వెళ్ళేవాళ్ళు అనమాట. సో చిరంజీవి గారు ఇది అబ్జర్వ్ చేశారు థియేటర్లో కూర్చున్నప్పుడు, ఎందుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఆయన ఫేవరెట్ డాన్సర్లు ఎవరో మీకు తెలుసా? ఆయనే చెప్పారు అనుకోండి, ఇది అందరికి తెలిసిందే. హెలెన్ గారు, హిందీ హెలెన్ ఐటమ్ సాంగ్స్ అప్పట్లో హెలెన్ గారు, మెహబూబా మెహబూబా సాంగ్స్ వెళ్ళారు. తర్వాత జ్యోతిలక్ష్మి గారు, జయమాలి గారు, వీళ్ళ సాంగ్స్ చూసేవారంట ఆయన. ఎందుకంటే వాళ్ళ కోసం అంటూ సినిమాలకు వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు కొంతమంది, అంటే వాళ్ళ సాంగ్స్ వచ్చినప్పుడు ఎవరు లేచేవాళ్ళు కాదు. సో ఈయన అబ్జర్వ్ చేసేవారు. అసలు ఇది నా అనాలిసిస్, ఆయన నాకైతే చెప్పలేదు, కానీ నేను అనుకోవడం ఏంటంటే ఆయన అబ్జర్వ్ చేసేవారు. అన్ని పాటలకు వెళ్ళిపోయిన వీళ్ళు జయమాలిని గారు, జ్యోతిలక్ష్మి గారు, హెలెన్ గారు వీళ్ళ సాంగ్స్ వస్తే ఎందుకు కూర్చుంటున్నారు అంటే వాళ్ళ సాంగ్స్ లో ఒక పెప్పీ నంబర్స్ లో కానీ, వాళ్ళ సాంగ్స్ లో ఒక ఉత్సాహం వచ్చేది, అందరికీ ఒక ఎనర్జీ వచ్చేది. అరే భలే ఉంది. అలాంటిది నా ఓకే అంటే ఇప్పుడు మిగతా వాటికి వెళ్ళినా వెళ్ళకపోయినా డాన్స్ సాంగ్స్ అనేసరికి అందరు వెళ్ళిపోతున్నారు, వీళ్ళని కూర్చోబెట్టాలి థియేటర్లో అనేసి ఆయన ఒక డిఫరెంట్ పందాన్ని ఎంచుకున్నారు. ఎవరైనా సరే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ ఏ ఫీల్డ్లో అయినా, నాట్ జస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఏ ఫీల్డ్లో అయినా డిస్రప్షన్ చేయాలి అంటే అప్పటిదాకా ఎవరు చెయ్యని ఒక కొత్తది మనం చేస్తేనే ట్రెండ్ సెటర్ పయనీర్ వాళ్ళని అదే అంటారు కదా, అలాంటి వాళ్ళే వెళ్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టీవ్ జాబ్స్ తీసుకుంటే
మొబైల్ ఫోన్ ఇండస్ట్రీని ఆయన డిస్టర్బ్ చేశారు కాబట్టి యాపిల్ ఇప్పటికీ కూడా ఆ దాని మీద బేస్ అయ్యి వెళ్ళిపోతుంది. కరెక్ట్. అలా ప్రతి స్ట్రీమ్లో ఇప్పుడు డైరెక్షన్ విషయానికి వస్తే రామ్ గోపాల్ వర్మ గారు అప్పటిదాకా ఉన్న ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని కొత్త మార్గంలోకి ఆయన తీసుకెళ్లారు. అంటే రియలిస్టిక్ మేకింగ్, రియలిస్టిక్ టేకింగ్, అసలు కామెడీయే లేకుండా సినిమా తీయడం అనేది ఊహకు అందని విషయం. అది కూడా కమర్షియల్ స్ట్రీమ్లో హీ మేడ్ ఇట్ పాసిబుల్. అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతని ఏర్పరచుకుంటేనే ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారు. అందరూ అంతే, నో అఫెన్సెస్ టు ఎనీబడి. బట్ ఈయన వరకు వచ్చేసరికి యాక్టింగ్తో పాటు చాలా మంది చిరంజీవి గారు అంటే డాన్స్లు ఫైట్లు, నో, యాక్టింగ్తో పాటు డాన్సులు ఫైట్లు. డాన్స్ ఫైట్లు ఆయనకు ఒక ఎడ్జ్ ఇచ్చాయి మిగతా వాళ్ళ మీద, అంతే తప్పించి అదొక్కటే కాదు ఆయన నిలబెట్టింది మెగాస్టార్గా. ఎందుకంటే 46 సంవత్సరాలు ఓన్లీ డాన్సులు ఫైట్ల మీద చేయాలంటే కొరియోగ్రాఫర్లుగా వచ్చిన ప్రతి ఒక్కరు మళ్ళీ హీరోలు అయిపోయారు, స్టంట్ మెన్లుగా వచ్చే వాళ్ళందరూ హీరోలు అయిపోయి వాళ్ళు కూడా అయ్యారు. కానీ స్పాన్ లేదు కదా. కరెక్ట్. అన్ని రోజులు వాళ్ళు స్థిరంగా నిలదొక్కుని ఉండాలి అంటే అది. అండ్ ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నాను అంటే ముందు నుంచి అనేది ఒక పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. ఆయన ఏ రోజు కూడా ఎవరిని తిట్టిన దాఖలాలు లేవు. ఇలా సినిమాలు ఫ్లాప్ అయిపోవాలి, ఇట్లా అయిపోవాలని చెప్పి ఆయన ఎప్పుడు కోరుకోలేదు. ఎప్పుడు కూడా ఆయన మిగతా వాళ్ళకి మంచి చెప్పడమే, ఇలా చెయ్యి అలా చెయ్యొద్దు ఇలా చెప్పడమే తప్పించి. ఇప్పుడు మన సుమన్ టీవీ రోషన్ ఉన్నాడు కదా, సుమన్ టీవీ ఆ రోషన్ చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. అంటే తమిళనాడుకి వెళ్ళి చెన్నైలో ఉన్న అక్కడ సెటిల్ అయిపోయి ఇంకా హైదరాబాద్కి ఇండస్ట్రీ షిఫ్ట్ అయిపోయిన రాని వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేస్తుంటే 80 to 85% వాళ్ళు చెప్తుంటే షాక్లో ఉన్నారు అందరూ. అసలు వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకొని వాళ్ళకి ఏవో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే చిరంజీవి గారు చెప్పకండి నేను ఇచ్చానని చెప్పి చాలా మందికి డబ్బులు పంపించారు అక్కడున్న ఆర్టిస్టులకి. గ్రేట్. అలా ఇప్పుడు మన ప్రసాద్ బాబు గారు అని ఉంటారు, సీనియర్ యాక్టర్. ఆయన స్టార్టింగ్ స్టేజ్లో ఫస్ట్ హీరోగా చేసి మళ్ళీ విలన్గా చేసి మళ్ళీ క్యారెక్టర్ యాక్టర్గా చేసి ఇప్పుడు టీవీ సీరియల్స్లో ఫుల్ బిజీ ఉన్నారు. ఆయన కూడా తమిళనాడులోనే ఉన్నారు. ఆయన కూడా మన రీసెంట్గా చెప్పారు ఆయన చిరంజీవి గారు ఇద్దరు రూమ్మేట్స్గా ఉండేవాళ్ళట. సో ఈయనకి మీగడ వేసుకొని తిన్నామంటే చక్కెర వేసుకొని తిన్నామంటే చాలా ఇష్టం అంట. సో టీ నగర్లో ఒక షాప్ ఉంటే రోజుకి 4 kgs మీగడ ఇచ్చేయమని చెప్పి పొద్దున చక్కెర వేసుకొని తినేవాళ్ళు. అయితే ఒకసారి ఆయన చెప్పారు చిరంజీవి గారు వచ్చి ఆయనకి ఇంత గిన్నెలో మీగడ తెప్పించారట తిను నువ్వు అని. ఆయనకి ఏంటంటే ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదని మొత్తం తినేశారట. అంటే 2 రోజుల వరకు ఏం తినలేదంట, మొహం వాచిపోయింది. అంటే అప్పుడు చెప్పారంట నేను కావాలని చేశాను నిన్నట్లా, నువ్వు ఒక హీరోగా చేస్తున్నావు కదా, నువ్వు యాక్టర్గా చేస్తున్నప్పుడు నీ హెల్త్ చూసుకోవాలి కదా నువ్వు. ఆయనకు అవసరం లేదు అది. ఇప్పుడు ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోతే అవుతుంది కానీ ఈయన ప్రసాద్ బాబు గారు ఏమైపోతే ఆయనకు ఎందుకండి, అవసరం లేదు. బట్ నేను ఇవన్నీ చెప్తున్నానికి నేను అక్కడికి వస్తా, హిట్లర్ దగ్గరికి మెల్లగా వస్తా. ఇవి చెప్తే మనకి ఎందుకు ఆయన. సో అప్పుడు చెప్పారట అది నువ్వు అట్లా కాదు, నువ్వు చూసుకోవాలి నీ బాడీని, జాగ్రత్త కాపాడుకోవాలి నీ హెల్త్ని అని చెప్పి. అప్పట్లో ఒకసారి ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైపోతుందని చెప్పి ప్రొడ్యూసర్స్ అందరు కలిసి ఫుడ్ కట్ చేయాలని అనుకున్నారంట. అప్పుడు అంటే ఫుడ్ అన్లిమిటెడ్ ఎంత కావాలంటే అది తినచ్చు. ఒక స్టేజ్లో ఏమైందంటే 2 ఇడ్లీ 1 వడ ఇంతే పెట్టండి, ఎవరికి ఇంకేం పెట్టద్దండి అని చెప్పారంట. ఈ చిరంజీవి గారు అన్నారంటే నా రెమ్యునరేషన్లో కట్ చేసుకోండి కావాలంటే, నా సినిమాల వరకు. ఇప్పుడు వాళ్ళు కష్టపడి లైట్లు మోసి క్రేన్లు మోసి ఆ వెయిట్లు మోసి మేము 7 o'clock 6 o'clockకి షూటింగ్ రావాలంటే వాళ్ళు 4 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి అవన్నీ తీసుకొని స్టూడియోకి రావడం, లేకపోతే వాళ్ళందరినీ పికప్ చేసుకొని స్టూడియోకి రావాలంటే వాళ్ళు కష్టపడి ఇక్కడికి వస్తారు. కాబట్టి వాళ్ళ కడుపు నిండా ఫుడ్ పెట్టండి, ఫుడ్ విషయంలో కకృతి పడకండి, కావాలంటే నేను నా రెమ్యునరేషన్లోంచి నేను మీకు ఇస్తాను అని చెప్పి ఆయన చెప్పారంట. సో ఎప్పుడైతే పక్క వాళ్ళ కోసం మనం ఆలోచించి అందరూ బాగుండాలి అని కోరుకుంటామో వాళ్ళకి ఎప్పుడు పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అంటే చిరంజీవి గారు అండ్ స్వయం కృషితో పైకి వచ్చే ఎవరైనా సరే, ఏ ఫీల్డ్లో అయినా సరే, వాళ్ళని నమ్ముకొని వస్తారు. వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ టాలెంట్ని, వాళ్ళ పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ని నమ్ముకొని వస్తారు వాళ్ళు ఏ ఇండస్ట్రీకైనా. అందుకే ఆ స్వయం కృషి అనే మూవీ కరెక్ట్గా సెట్ అయింది చిరంజీవి గారు. 100% అండి, అది 100% ఆయనకి యాప్ట్ అయిన టైటిల్ అది. ఎగ్జాక్ట్లీ. అందుకనే ఆయనకి అలాంటి ఒక ఫేజ్ వచ్చినా కూడా ఆయన ఎప్పుడు కృంగిపోలేదు. అప్పుడు ఆయన ఆలోచించింది ఏంటంటే, నేను విన్నది మిగతా ఇంటర్వ్యూస్లోంచి నేను తెలుసుకుంది అంటే రెగ్యులర్గా ఒక ప్యాటర్న్కి అలవాటు పడిపోయాం. అంటే సేమ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్, మ్యూజిక్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్, ఈ కాంబినేషన్స్ అన్ని. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆ ఫేజ్ని హ్యాండిల్ చేయడానికి కొంచెం మళ్ళీ చిరంజీవి గారి స్టార్టింగ్ స్టేజెస్కి వెళ్ళాలి. ఆయన చెప్పారన్నమాట. అంటే సత్యం అనే సినిమా హిట్ అయినప్పుడు కానీ, ఒక్కడు అనే సినిమా హిట్ అయినప్పుడు కానీ, అట్లా కొత్త హీరోలు ఎవరన్నా, అంటే కొత్త హీరోలు అంటే అప్పుడప్పుడే ఇండస్ట్రీకి వచ్చి బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ల కోసం వెయిట్ చేస్తూ సడన్గా సక్సెస్ వస్తే చిరంజీవి గారు కంపల్సరీ వాళ్ళకి ఒక బొకే తర్వాత ఒక లెటర్ పంపించేవాళ్ళు అనమాట, కంగ్రాచులేషన్స్ మీరు హిట్ కొట్టారని చెప్పి.
సత్యం అప్పుడు సుమంత్ గారికి కానీ మహేష్ బాబు గారికి కానీ వీళ్ళందరికీ ఆయన లెటర్లు పంపించేవారు. ఓకే. ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేసి అప్రిషియేట్ చేయడం అట్లాంటివి చేసేవారు. ఎందుకు అని ఎవరు అడిగితే ఆయన స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఆయన బాగా చేస్తాడని ఎవరైనా స్టేజ్ మీద చెప్తారేమో అని చూస్తుంటే ఎవరు ఆయన పొగిడేవాళ్ళు కాదంట. అది ఉండిపోయింది ఆయనకు. అంటే నేను ఆ పవర్ పొజిషన్ లోకి వెళ్ళినప్పుడు ఎవరన్నా మంచి పని చేస్తే అప్రిషియేట్ చేయాలి అని చెప్పి ఆయన అనేవాడు. ఇప్పుడు మనకి బాబు మోహన్ గారు తెలుసు కదా. సో నేను ఇది ర్యాండమ్ గా వస్తున్నాయి, ఇవన్నీ కలిపి మళ్ళీ నేను హిట్లర్ దగ్గరికి వస్తాను. ఇప్పుడు బాబు మోహన్ గారు ఉన్నారు కదా, బాబు మోహన్ గారు ఈజ్ అ కమిడియన్. అంటే విలన్ లాగా వచ్చి కమిడియన్ అయ్యి కమిడియన్ గా ఆయన స్థిరపడిపోయారు చాలా ఏళ్ళు. ఆయన ఐ థింక్ మాయలోడి సినిమాలోనో లేకపోతే రాజేంద్రుడు ఏదో సినిమాలో ఆయన ఒక సాంగ్ డాన్స్ వేశారు. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో అని ఒక పాటకి డాన్స్ వేశారు. ఐ థింక్ మాయలోడి అనుకుంటా. ఆ సాంగ్ బాగా హిట్ అయింది. ఆయన డాన్స్ చాలా బాగా చేశారు సౌందర్య గారితో. అయితే చిరంజీవి గారు స్పెషల్ గా అది అందరు మాట్లాడుతున్నారని చెప్పి అది తెప్పించుకొని, ఓన్లీ అప్పుడు రీల్ ఉండేది కదా, రీల్ సిస్టమ్ కాబట్టి ఆ పర్టికులర్ రీల్ తెప్పించుకొని చూసారంట. ఆయన స్పెషల్ గా షో వేయించుకొని చూసేసి బాబు మోహన్ గారిని ఫోన్ చేసి పిలిచి ఆయనతో ఆల్మోస్ట్ ఒక 1 hour మాట్లాడారంట. ఎంత బాగా వేసావు స్టెప్స్ నువ్వు, చాలా బాగా వేసావు స్టెప్స్ నువ్వు అని. ఆయనకు అవసరం లేదు అసలు, అప్పటికే ఆయన మెగాస్టార్, ఆయనకు అవసరం లేదు, అది చేశారు. తర్వాత మన ఫిల్మ్ యాక్టర్ సురేష్ గారు ఉన్నారు కదా, సీనియర్ యాక్టర్. ఆయన కూడా ఒకప్పుడు హీరోగా ఇప్పుడు క్యారెక్టర్ యాక్టర్ గా చేస్తున్నారు. జనతా గ్యారేజ్ లో సమంత వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేశారు. ఆయన కూడా ఒకసారి ఆయన కూడా చెప్పారు ఇంటర్వ్యూలో, ఒకసారి ఆయన షూటింగ్ జరుగుతుంటే ఆయన చిరంజీవి గారు చూసి అబ్బా ఏంటిది ఇట్లా కూడా చేస్తారా డాన్సులు, ఇలా కూడా చేస్తారా ఫైట్లు అని చెప్పి షాక్ అయిపోయి ఆయన ఏదో పాటకు డాన్స్ చేస్తుంటే పక్క స్టూడియోస్ లోనే జరిగేవి షూట్స్. సో పక్క దానిలో అన్నయ్య షూటింగ్ అయ్యిందనమాట. ఆయన వచ్చి వెయిట్ చేస్తున్నారంట. ఇలా చూసి అరే సారీ మీరు వెయిట్ చేస్తున్నారంటే పర్వాలేదు మీరు డాన్స్ మీరు చేస్తున్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని ఉన్నాను అంటే, చెప్పండి సార్ అంటే, నువ్వు డాన్స్ చాలా బాగా చేస్తున్నావు, యాక్టింగ్ కూడా బాగా చేస్తున్నావు, నీ ఈజ్ ఉంది, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్, కీప్ ఇట్ అప్ అని వెళ్ళిపోయారంట. ఇది వచ్చి ఏంటి సార్ కామెడీ చేశారు ఆయన నాకు చెప్పడం అంటే, లేదండి ఆయన ముందు నుంచి అంతే, ఎవరన్నా బాగా చేస్తే ఇట్లా మెచ్చుకుంటారు అని చెప్పి చెప్పారంట. అలా చూస్తే ఇప్పుడు యాక్చువల్గా మన తెలుగు, నాకు తెలిసి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవి గారి కంటే ముందు ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వచ్చింది, వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కారు. మీకు ఐడియా ఉందా? బ్రహ్మానందం గారు. హీఈస్ నాట్ అ పర్సన్ హూ జస్ట్ గెట్స్ ఇన్ టు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, హీఈస్ అ పర్సన్ హూ మ్యానుఫ్యాక్చర్స్ పీపుల్ హూ గెట్ ఇన్ టు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. బ్రహ్మానందం గారు ఏదో సినిమాలో, జంధ్యాల గారి సినిమాలో అట్లా యాక్ట్ చేస్తున్నప్పుడు చిరంజీవి గారు చూసి అరవింద్ గారిని పిలిచి, అరవింద్ ఇప్పటి నుంచి తను నా ప్రతి సినిమాలో ఉండాలి అని చెప్పారంట. ఏదో ఒక కామెడీ కూడా ఉంది కదా, లైక్ అంటే స్టేజ్ పైన వారు మాట్లాడారు కదా, ఏదో ఒక కైండ్ ఆఫ్ ఫేస్ పెట్టిండ్రు బ్రహ్మానందం గారు. అంటే రకరకాల హావభావాలు చూసి ఆయన నచ్చి ఇతన్ని ఇప్పటి నుంచి నా సినిమాలో ఉండాలని చెప్పి ఫ్లైట్ లో చిరంజీవి గారితో పాటు తీసుకెళ్లి మాట్లాడుతూ ఉన్నారు అనమాట. గ్రేట్. సో ఆయన గిన్నిస్ బుక్ లో ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కడం కంటే కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కే వాళ్ళు ఎవరు అనేది ఆయనకు బాగా తెలుసు అన్నట్టు అలాంటి సందర్భాలే చెప్తుంటాయి మనకి. అలా ఒకటి కాదు, దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇన్స్టెన్సెస్. ఏంటి అంటే ఆయనకి ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుదేవ గారు సూపర్ కొరియోగ్రాఫర్, ఆయన సుందరం మాస్టర్ గారు అబ్బాయి. హీ పిక్డ్ అప్, అంటే ఇతను బాగా చేస్తున్నాడు అని చెప్పి చిరంజీవి గారు పిలిచి నువ్వు నాకు కంపోజ్ చేయి సాంగ్స్ అని చెప్పి ఆయన చెప్పి కంపోజ్ చేయించుకున్నారు సాంగ్స్. ఫస్ట్ ప్రభుదేవ గారిని నాకు తెలిసినంత వరకు చూసింది చిరంజీవి గారు. దెన్ నెక్స్ట్ ప్రభుదేవ గారి తర్వాత బెస్ట్ కొరియోగ్రాఫర్ ఎవరు మన ఫిల్మ్ ఇండస్ట్రీలో? లారెన్స్ మాస్టర్. తర్వాత ఇప్పుడు శేఖర్ మాస్టర్, వీళ్ళందరూ. సో లారెన్స్ మాస్టర్ ని కూడా ముఠా మేస్త్రి అనే సినిమా జరుగుతున్నప్పుడు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనేది మీకు చెప్తాను. ముఠా మేస్త్రి అనే సినిమా జరుగుతున్నప్పుడు లారెన్స్ మాస్టర్ కూడా అందులో ఉంటారు. అవును. ఈ పేటకు నేనే మేస్త్రి సాంగ్ లో కరెక్ట్ గా అన్నయ్య ఇట్లా వెళ్తుంటే అన్నయ్యకి లెఫ్ట్ సైడ్ వైలెట్ కలర్ షర్ట్ వేసుకొని ఉంటాడు అనమాట ఆయన లారెన్స్. ఈయనకి ఏంటంటే ఈయనది 360 degrees కెమెరాస్ ఎప్పటి నుంచి అయిన కళ్ళు. ఆయన షార్ట్ అయిపోయి బ్రేక్ వచ్చి కూర్చున్నప్పుడు మొత్తం 360 degrees అబ్జర్వ్ చేస్తారు. ఎవరు జెన్యున్ గా పని చేస్తున్నారు, ఎవరు బిల్డప్ కొడుతున్నారు, ఎవరు ఇంప్రెస్ చేయడానికి మాత్రమే పని చేస్తున్నారు, ఇవన్నీ ఆయన అబ్జర్వ్ చేస్తుంటారు. సో అప్పట్లో ఏంటంటే క్యారీ వ్యాన్స్ అవేం లేవు, ఒక టెంట్ లాగా వేసేసి అక్కడ ఎయిర్ కూలర్ పెడితే అందరు అక్కడ కూర్చునేవాడు. సో ఈయనకేమో సౌండ్లు వినపడుతున్నాయంట. ఏంట్రా అని చెప్పి ఆ టెంట్ ఇట్లా కిందకి తీసి చూస్తే వెనకాల లారెన్స్ మాస్టర్ ప్రాక్టీస్ చేస్తున్నాడంట. డాన్స్ ఇది ఈ స్టెప్ ఇట్లుంటే ఏదో చేస్తున్నానంటే ఈయన చూశారు. సో ఆ తర్వాత ఎల్బి శ్రీరామ్ గారు అప్పటికి హలో బ్రదర్, తర్వాత ఆ ఒక్కటి అడక్కు, ఇలాంటి సినిమాలకి డైలాగులు ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ రాసేశారు. సో ఆయన చాలా బిజీగా ఉన్న రైటర్ అనమాట. సో ఇప్పుడు ఐఎమ్ కమింగ్ టు హిట్లర్. ఎందుకు వస్తున్నానంటే ఇవన్నీ చెప్పుకుంటూ హిట్లర్ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, హిట్లర్ సినిమా అప్పుడు ఆయన ఏం చేశారంటే, ఇప్పటిదాకా మనకు వర్క్ చేసిన టీంలో మ్యాక్సిమం ఎవరు వద్దు, మ్యూజిక్ కోటి గారు చేయని,
ఎందుకంటే కోటి గారు ఎప్పటి నుంచో ఉన్నారు అండ్ ఈయనకి డాన్సింగ్ నెంబర్స్ అంతా కోటి గారే చేశారు. సో మ్యూజిక్ కోటి ఉండని నాకు సినిమాటోగ్రఫర్ కానీ రైటర్ అతను ఎల్బి శ్రీరామ్ బాగా రాస్తున్నాడు కదా అతన్ని రమ్మని చెప్పు అని చెప్పి ఎల్బి శ్రీరామ్ గారి కోసం వాళ్ళు దాదాపు 4-5 నెలలు వెయిట్ చేశారు ఆ సినిమా వర్క్ చేయకుండా. నాకు అతనే కావాలి, అతను చాలా కొత్తగా రాస్తున్నాడు, అతనే కావాలని చెప్పి. అప్పటిదాకా మాక్సిమం ఆయన అన్ని కామెడీ ఫిల్మ్స్కే రాశారు అండ్ ఈదర్ 2 సీరియస్ ఫిల్మ్స్ ఆర్ 2 కామెడీ ఫిల్మ్స్. సో ఇప్పుడు చిరంజీవి గారు పిలిచి ఆయన రమ్మన్నారు అండ్ లారెన్స్ ని పిలిచి నువ్వు నాకు కొరియోగ్రఫీ చేయి సినిమా అని చెప్పి ఆ సినిమాలో మొత్తం పాటలు నాకు తెలిసి ఆయనకే ఫస్ట్ ఫిల్మ్. అది ఆయన ఫస్ట్ ఫిల్మ్. అందులో ఒక స్పెషల్ స్టెప్ కూడా ఉంది. అక్కడ నుంచే స్టార్ట్ అయింది ఈ అంటే ఒక సాంగ్ లో ఏదో ఒక స్పెషల్ స్టెప్ పెట్టడం. లేదు అట్లేం లేదు, ఐకానిక్ మూమెంట్స్ అనేవి ముందు నుంచి ఉన్నాయి. అది ఐకానిక్ మూమెంట్స్ కి నెక్స్ట్ వస్తున్నా నేను, దానికే వస్తున్నా. అంటే ఈ టాపిక్ వస్తుంది ఐకానిక్ మూమెంట్స్ అనేది. ఆ నడక కలిసిన నవరాత్రి ఆ మూమెంట్ కి అనుకుంటాం కానీ యాక్చువల్ గా ఆ సినిమాలో గురించి కూడా చాలా మంది ఎక్కువ నడక కలిసిన నవరాత్రి సాంగ్ గురించే మాట్లాడతారు. బట్ ఆ సినిమాలో ఇంకొక సాంగ్ ఉంది, మిస మిస మెరుపుల మెహబూబా కసి. ఆ సాంగ్ లో కూడా స్టెప్స్ చాలా బాగుంటాయి. చాలా అంటే ఇది ఐకానిక్ స్టెప్స్ కి ఫేమస్, బట్ దట్స్ ఫర్ కొరియోగ్రఫీ దట్ సాంగ్ ఇస్ వెరీ నైస్. దాంట్లో స్టెప్స్ చాలా బాగుంటాయి. అంటే ఆ గ్రేషియస్ మూమెంట్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట ఆ పర్టికులర్ మిసమిస మెరుపుల సాంగ్ లో. అంటే నేనేంటంటే ఈ పాడ్కాస్ట్ మనం చేద్దాము అని అనుకున్న తర్వాత ఫస్ట్ థింగ్ నేను చేసింది ఏంటంటే ఇలా రీసెర్చ్ చేశారు. నేను చెయ్యాలి కదా, అంటే ఇది ఎంత ఫేమస్ అనేది నాకు తెలియాలి కదా. సో చూస్తే మనకి ఎప్పుడు నడక కలిసిన నవరాత్రి గురించి మాట్లాడతాం కానీ మిసమిస మెరుపుల మెహబూబా ఇస్ బేసికల్లీ అండర్ మైండ్ అండ్ అండర్ రేటెడ్ సాంగ్. దానిలో కూడా కొన్ని మంచి మంచి మూమెంట్స్ ఉంటాయి. సూపర్ సాంగ్ అది కూడా. అక్కడి నుంచి మీరు అన్నట్టు ఎందుకు అంటే ఆల్వేస్ ఆయన కొత్తగా ఏదైనా చెయ్యాలి అని పరితపిస్తుంటారు అనమాట. సో అప్పుడు ఏంటంటే ఓకే ఆయన అబ్జర్వ్ చేసుకుంటే ఎందుకు సినిమాలు ఆడలేదు అని చూస్తే ప్రాబబ్లీ సేమ్ కైండ్ ఆఫ్ పీపుల్ తోటి పనిచేయడం వల్ల, సేమ్ కైండ్ ఆఫ్ స్టోరీస్ మీద పనిచేయడం వల్ల సంహౌ ఆ స్టోరీస్ వర్కౌట్ అవ్వకపోవడం వల్లనో ఆ టైంలో వాళ్ళు ఇప్పుడు అంటే సిమిలారిటీస్ అన్ని మూవీస్ లలో సేమ్. అంటే ఒకటి ఏమైపోయిందంటే అండి అల్లుడా మజాక్ అనే ఒక సినిమా వల్ల అది నాకు చాలా నా లైఫ్ లో ఒక బిటర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి అల్లుడా మజాక్ అనే సినిమా. ఎందుకంటే ఇట్స్ అ బిగ్ హిట్ ఆ టైంలో. యాక్చువల్ అల్లుడా మజాక్ అని చాలా పెద్ద హిట్. కానీ నాది ఎట్లా అంటే అండి ఇప్పుడు ప్రతిబంధన్ ఒక సినిమా వచ్చింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ప్రతిబంధన్ ఒక సినిమా వచ్చింది, అది అంకుశం రీమేక్. అంకుశం అని రాజశేఖర్ గారు ఒరిజినల్ గా కూడా అంకుశం అనే సినిమా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళింది. అంటే ఆయన ఏమన్నారంటే నేను కమర్షియల్ హీరోని, సాంగ్స్ డాన్స్ చేస్తున్నా, మీరు మంచి కథ తీసుకొచ్చారు, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఆ మెసేజ్ సీరియస్ ఉంటుంది సినిమా, సీరియస్ ఉంటుంది. అంత సీరియస్ సినిమా నేను చేస్తే చూడరు. రాజశేఖర్ అని ఉన్నాడు కదా అతనికి బాగుంటుంది, అతను ఇట్లాంటి రోల్స్ బాగా చేస్తున్నాడు వెళ్ళండి అని చెప్పి చిరంజీవి గారే పంపించారు యాక్చువల్. అండ్ దెన్ సరే నేను ఇది హిందీలో నేను చేస్తాను, హిందీలో నాకు ఇంకా ఏం ఇమేజ్ లేదు కాబట్టి నేను హిందీలో ఈ సినిమా చేస్తే నాకు పెద్ద ప్రాబ్లం ఉండదని నేను హిందీలో సినిమా చేశాను. ఆ సినిమా నేను థియేటర్లో చూసి నేను ఏడుస్తున్నా, బయటకి రాలేదు నేను, ఇంకా ఏడుస్తూనే ఉన్నా. ఏంట్రా ఎందుకు ఏడుస్తున్నా, చిరంజీవి చచ్చిపోయాడు నేను రాను, చిరంజీవి చచ్చిపోయాడు నేను రాను, చిరంజీవి చచ్చిపోయాడు ఎందుకు చంపేశారు చిరంజీవి నేను రానంటే ఒక 20 minutes నన్ను కన్విన్స్ చేయాల్సి వచ్చింది థియేటర్ నుంచి బయటికి రావడానికి. అది ఇది చేస్తే మా మామయ్య అన్నాడు సరేరా నువ్వు మనం వెళ్ళి తినేసి వద్దాము, మళ్ళీ నెక్స్ట్ షోలో బ్రతుకుతాడు చిరంజీవి పదా అని చెప్తే నేను వెళ్ళిపోయాను. అంత ఇష్టం అనమాట ఆయన అంటే. ఇష్టము, అభిమానము, ఆరాధన, ప్రేమ అన్ని ఆయన మీద అన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ఆరాధన కూడా వారి మూవీ అవి. సో అలా ఆయన సో అల్లుడా మజాక సినిమాకి వచ్చేసరికి ఏంటి అంటే అల్లుడా మజాక సినిమా నేను వెళ్ళి చూసిన రోజు వెనకాల ఒక గ్రూప్ ఆఫ్ ఆడవాళ్ళు వచ్చారనమాట. వాళ్ళందరూ ఆ సినిమా మధ్యలో లేచి వెళ్ళిపోయారు, ఏంటి చిరంజీవి ఇట్లాంటి సినిమా చేశాడు అని. మనకి అప్పుడు సినిమా అంటే ఏంటి ఎంటర్టైన్మెంటా లేకపోతే డాన్స్లు ఫైట్లు, ఓకే ఈయన బాగున్నాడు ఇంతవరకే తప్పించి నాకు ఫస్ట్ టైం ఆ ఎక్స్పీరియన్స్ థియేటర్లో. అంటే అప్పుడే కొంచెం ఊహ తెలిసి కొద్దిగా వచ్చిన దీనిలో అది నాకు షాక్ అయిపోయి ఏంటిది ఇట్లా లేచి వెళ్ళిపోయారు అని. ఈవీవి గారి మూవీ అది యాక్చువల్లీ చాలా మంచి ఎమోషన్ ఉంటుంది, కానీ ఒక టైప్ ఆఫ్ ఆ డబుల్ మీనింగ్ కామెడీ అనేది బేసికలీ చిరంజీవి గారు అప్పటి వరకు చేయకపోవడం అనేది, ఆయన నుంచి అది ఎక్స్పెక్ట్ చేయకపోవడం అనేది రకరకాల రీజన్స్ వల్ల లేడీస్ ఫాలోయింగ్ కొద్దిగా ఆ సినిమా వల్ల తగ్గింది అనేది ఆయన అబ్జర్వ్ చేశారు. హౌ హీ అబ్జర్వ్స్ థింగ్స్ అనేది చెప్తున్నాను నేను. అప్పుడు ఏమైందంటే వెంకటేష్ గారు పెళ్లి చేసుకుందాము, పవిత్ర బంధం ఇలాంటి సినిమాలు చేయడం వల్ల ఆ లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ అటు షిఫ్ట్ అయింది చాలా, ఇక్కడున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అటు షిఫ్ట్ అయింది. సో అప్పుడు ఆయన ఏంటంటే ఓకే మలయాళంలో ఆడింది సినిమా బాగుంది, ఆయనకు బేసికల్లీ
ఆయన కూడా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అంటే చాలా ఇష్టం కదా. ఓకే. సో ఆయన ఏం చేశారంటే, సరే ఎడిటర్ మోహన్ గారు తీసుకొచ్చినప్పుడు ఇది బాగుంది, బట్ దీనికి కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేయాలని మన తెలుగుకి సంబంధించి కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేసి హిట్లర్ అనే సినిమా చేసినప్పుడు ఫ్రెష్ కాంబినేషన్ తోటి చేశారు. సో ఏంటి అంటే ఆ టైంలో ఆయన ఎలా దాని నుంచి బయటకు వచ్చారంటే, ఎప్పుడు ఆయన పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ తోటే ఉంటారు. అండ్ ఆ టైంలో ఏంటంటే ఆయనకి ఒక 1 year పాటు మేకప్ వేసుకోలేదు ఆయన. ప్రొడ్యూసర్స్ దగ్గర ఆయన చెప్పారు, ఇది ప్రొడ్యూసర్స్కి వెళ్తే అమ్మో చిరంజీవి వచ్చాడు సినిమా అడుగుతాడేమో అని చెప్పి ఆయన కలిసేవారు కూడా కాదంట. సో అలాంటి ఒక స్టేజ్ నుంచి ఆయన హిట్లర్ అనే సినిమా చేసి వచ్చేసారు. కమింగ్ బ్యాక్ టు మన ఎట్లా ఆయన టాలెంట్ని గుర్తిస్తారు, అది ఎవరికి ఉంటుంది అంటే పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్తో ఉండి ఎప్పుడు కొత్తగా ఏదైనా చేయాలని వాళ్ళంతటా వాళ్ళు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకి, అలా కష్టపడి పైకి వచ్చే వాళ్ళని ఎవరినైనా పైకి తీసుకురావాలని ఒక మంచి ఆలోచన ఉంటుంది. ఇప్పుడు మనకి చిరంజీవి గారి తర్వాత రవితేజ గారు కానీ, నాని కానీ, అంటే ఎవరైతే వాళ్ళంతటా వాళ్ళు వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్, అంటే విత్ బ్యాక్గ్రౌండ్ వస్తే వాళ్ళు చేయరని కాదు, వాళ్ళు కూడా చేస్తారు. బట్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది అనమాట ఆలోచన, మనం కష్టపడి వచ్చాం కదా, అలా కష్టపడి వస్తున్న వాళ్ళకి మనం ఇవ్వాలి అని చెప్పేసి ఉంటుంది. అది చిరంజీవి గారికి ఎక్కువ. అలా ముఠా మేస్త్రి సినిమాలో లారెన్స్ ని చూసి ఆయన లారెన్స్ ని తీసుకొచ్చి సినిమాలో పెట్టడం వల్ల అప్పటి నుంచి ఒక ఐకానిక్ మూమెంట్స్ కి ఒక కొత్త ఇది వచ్చింది అనమాట. అంటే ప్రభుదేవ మాస్టర్ వచ్చినప్పుడు కూడా చాలా ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ వచ్చాయి మనకి. ఇప్పుడు అబ్బనితి అని దెబ్బ తీసుకుంటే సుందరం మాస్టర్ అనుకోండి, అప్పుడు ప్రభుదేవ మాస్టర్ చేసిన సినిమాలన్నీ కూడా, ఇప్పుడు బంగారు కోడిపెట్ట తీసుకున్నా, రౌడీ అల్లుడు సినిమాలో బోలో బోలో బోలర్ అని తీసుకున్నా, లవ్ మీ మై హీరో పాట తీసుకున్నా, బంగారు కోడిపెట్ట ఘరానా మొగుడులో, గ్యాంగ్ లీడర్ లో టైటిల్ సాంగ్ తీసుకున్నా, ఆజ్కా గూండారాజులో టైటిల్ సాంగ్ తీసుకున్నా, ఇవన్నీ ప్రభుదేవ్ మాస్టర్ కంపోజ్ చేసిన సాంగ్స్. సో అదేంటంటే ఐకానిక్ మూమెంట్స్ ఉన్నా కూడా ఎక్స్క్లూజివ్ ఐకానిక్ మూమెంట్స్ అనేవి యాక్చువల్ గా హిట్లర్ నుండి స్టార్ట్ అయ్యింది. ఆ స్టెప్ చాలా స్పెషల్ స్టెప్. అండ్ మళ్ళీ నేను చెప్పినట్టు మిసమిస మెరుపుల మెహబూబాలో కూడా కొన్ని మంచి స్టెప్స్ ఉంటాయి, అది చాలా మంచి సాంగ్. అది అట్లా అంటే అండర్ రేటెడ్ అండర్ మైండ్ సాంగ్స్ కూడా ఆయన చాలా ఉంటాయి అన్నమాట. ఆయన ఇంద్రాలో గిటార్ స్టెప్ అది కూడా లారెన్స్ మాస్టర్ కదా. అప్పుడు యాక్చువల్లీ అదే చెప్తున్నా, చూసారా ఫేజెస్ లో ఆయన ఎట్లా హౌ హీల్ బౌన్స్ బ్యాక్ అనేది. ఇందిరా ముందు కూడా మృగరాజు సినిమా ఆడకపోయేసరికి చాలా బ్యాక్లాష్ వచ్చింది ఆయనకి. తర్వాత ఏం చేశారు ఆయన, మీరు మృగరాజు తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి అంటే ఆయన సోలో హీరోగా చెప్తున్నా, మంజునాథ వచ్చింది కానీ దానిలో అర్జున్ గారి హీరో. సో మృగరాజు తర్వాత ఆయన సోలో హీరోగా చేసిన సినిమా ఏంటి, డాడీ. సో ఆయన ఏంటంటే ఎప్పుడైనా కానీ ఇట్లాంటి ఒక బ్రేక్ వచ్చి సినిమాలు సరిగ్గా రిజల్ట్ మనం అనుకుంది రావట్లేదు అని అన్న ప్రతిసారి కూడా చిరంజీవి గారు ఏం చేస్తారంటే ఫ్యామిలీ సినిమానే తీసుకుంటారు ఆయన. బికాస్ అది ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ని తగ్గిస్తుంది అండ్ ఈజీ టు కమ్ బ్యాక్ ఫర్ హిమ్. ఎందుకంటే ఎమోషనల్, ఆయన ఎట్లయితే నవ్విస్తారో అట్లా ఏడిపిస్తారు కూడా చిరంజీవి గారు. ఫ్యామిలీస్ ని థియేటర్స్ కి తీసుకుని రావాలి కదా, లైక్ అంటే దట్ ఈస్ హౌ వెన్ ఆ మూవీ అనేది ఎగ్జాక్ట్ కనెక్ట్ అయిపోతుంది అందరికి. అవును, అంటే ఓన్లీ ఫ్యాన్స్ కనే కాకుండా అన్ని వర్గాలకు. ఆయనకి 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు అందరూ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీలో కూడా చెప్తారు కదా, శైలజ గారి అక్కయ్యో చెల్లెలో ఉండేవారట. ఆమె దేనికి అసలు ఎక్కువ రియాక్ట్ అయ్యేది కాదంట, కానీ ఆవిడని వీళ్ళు టీజ్ చేయాలి అంటే చిరంజీవి గారి పేరు తీసుకొని టీజ్ చేసేవాడంట. చిరంజీవి సినిమా పోయింది, చిరంజీవి సినిమా ఆటలేదు, అది ఎందుకు ఆమె ఏడ్చేసేదంటే అంటే ఆయన చిరంజీవి గారిని. అట్లా చిరంజీవి గారికి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆయన మన ఇంట్లో మనిషి అనే ఫీలింగ్ అందరికి ఉండేది. ఒక అన్నయ్యగా, ఒక తమ్ముడిగా, ఒక బిడ్డగా. అలా ఆయన చేసే ప్రతి పాత్ర కూడా మన ఇంట్లో ఒక మనిషిలాగా, ఆయన ఫేస్ అలాంటిది దేవుడు తయారు చేసి పంపించేశాడు. ఆయన హీస్ బార్న్ ఫర్ దిస్, అంతే. కరెక్ట్. వారిది కొన్ని సాంగ్స్ వెరీ ఐకానిక్. దేర్ ఆర్ ఫ్యూ అండర్ రేటెడ్ సాంగ్స్. అంటే మీరు రీసెర్చ్ చేశాను అంటున్నారు కదా, లైక్ వాట్ యు హావ్ ఫౌండ్. ఆపద్ బాంధవుడు సినిమా వచ్చింది కదా, ఆ సాంగ్ లో కొన్ని మూమెంట్స్ అసలు నిజంగా అదే అన్న నా అండర్ రేటెడ్ సాంగ్స్ లో అది వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అనమాట. ఇలా జారుకుంటూ జరుగుతారు అనమాట. అలా జరిగి ఆగేసిన తర్వాత జయమల్లి గారు మళ్ళీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు డాన్స్ స్టార్ట్ అవుతుంది. ఇది యాక్చువల్లీ దిస్ ఇస్ ది ఐకానిక్ స్టెప్. ఆ కంపోజింగ్ 2 extra చేశారు. ఎనర్జెటిక్ అండ్ ఆ మూమెంట్స్ కంపోజ్ చేసిన ప్రభుదేవ మాస్టరు సూపర్బ్ కొరియోగ్రఫీ అన్నమాట. ఆయన డాన్స్ మొత్తం చేసేసిన తర్వాత ఆయన రూమ్కి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే ఈ వేళ్ళు మొత్తం కట్ అయిపోయి బ్లడ్ వస్తుంది. ఆయన చెప్పలేదు, ఎందుకంటే అప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. సో ఇలాంటివి ఐకానిక్ స్టెప్స్ చాలా ఉన్నాయి. అసలు ఎవరన్నా చూడకపోతే ఒక సినిమా దయచేసి యూట్యూబ్లో చూడండి. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూసిన వాళ్ళందరూ కూడా వెళ్ళి చూడండి. పాట వచ్చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఒక్క పాటకి ఇచ్చేయచ్చు అనేక. ఈ మధ్యన ఫ్యాన్ వార్స్ అయ్యాయి అంటే సోషల్ మీడియాలో.
హూ ఇస్ ద బెస్ట్ డాన్సర్ అని చెప్పేసి. సో కాంట్రవర్సీ ఏంటి యాక్చువల్లీ? విజయ్ గారు చిరంజీవి గారు అనగానే విజయ్ అని చెప్పి మా విజయ్ మలేషియా సింగపూర్ అక్కడ ఇక్కడ అని చెప్పేసి ఏదో మాట్లాడారు వాళ్ళు. వీళ్ళు దే ఆర్ ఇగ్నోరెంట్. ఐ డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ దెమ్, బట్ వాళ్ళు పాపం వాళ్ళకి తెలియదు. ఈ పాడ్కాస్ట్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో ప్లీజ్ ఈ వీడియోని ఎంత ఎక్కువ మందికి వీలైతే అంత ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చూడండి. బికాజ్ చిరంజీవి గారి వ్యక్తిత్వం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. లైక్ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ యాక్చువల్లీ. ఓకే, థ్యాంక్ యూ ఉజ్వల్ గారు. థ్యాంక్ యూ.